రాధ విషయంలో రాధని ఎలా అయినా ఇంట్లో నుంచి పంపించాలి అని దమయంతి అయితే పెద్ద ప్లానే చేస్తుంది. తనని గన్ పెట్టి చెప్పినా తను నిజం చెప్పట్లా. కానీ ఇంక శాశ్వతంగా ఈ రాధ ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఈ రాధా విక్రమ్ వల్ల నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది. అయినా తనని నిజం బయట పెట్టాలి అంటే తను ఏం చూసుకొని దాని నిజం చెప్పట్లేదు అని ఇంకా దమయంతి అయితే ఇంకా బామ్మగారికి కలుంగలి మాల అన్నట్టుగా దాన్ని తీసుకొని వచ్చి అత్తయ్య గారు ఈరోజే వేసుకోండి మీరు అన్నట్టుగా ఇస్తుంది. ఈ లోపల రాధ అయితే ఇంకా ఇంట్లో ఉన్న పన దగ్గర టీ పెడుతూ ఉంటే ఇంకా ఆ టీని స్వయంగా రాధే తయారు చేస్తుంది. అమ్మగారు చాలా బాగుంది అమ్మగారు అంటే, ఇప్పుడు కానీ బామ్మగారికి నువ్వు ఇచ్చావు అంటే తను చాలా సంతోషిస్తుంది అంటే, ఈ లోపల తనే వెళ్లకుండా రాధని ఆ రూమ్లో పంపించాలి అని అనుకొని ఇంకా నీకు పైన వాటర్ పోతున్నట్టునే నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పనగానే సర్లే నువ్వు వెళ్ళు, నేను బామ్మగారికి టీని ఎత్తుకుని వెళ్ళి ఇస్తానని చెప్పని ఇంకా రాధ అయితే వెళ్తుంది. ఇంకా రాధ అక్కడికి వెళ్ళంగానే ఇంకా బామ్మగారు అయితే స్పృహ లేకుండా పడిపోతే ఇంకా రాధ అయితే అందరినీ పిలిచి అంత పెద్దగా అరుస్తూ ఉంటే ఈ రాధే తన్ని ఏదో చేసినట్టుంది బామ్మగారిని అన్నట్టుగా తను అంటుంది. ఇంకా శ్రీను విషయంలో మొత్తం నిజం తెలుసుకొని ఇంకా భవానీ శంకర్ దగ్గరకు అయితే ఇంకా గన్ పట్టుకొని రౌడీని పట్టుకొని వెళ్తాడు. ఇంకా విక్రమ్ కృష్ణని అలా చూడగానే భవానీ శంకర్కి అయితే చాలా టెన్షన్ వేస్తుంది. ఇంకా ప్రతి విషయంలోనూ భవానీ శంకర్కి తోడుగా తన చెల్లెలు దమయంతియే ఉంది ఈ కేసులో కూడా. ఇంకా విక్రమ్ అయితే తన్ని ఎందుకు దుర్గాని చంపి ఆ సీనుని ఎందుకు కిడ్నాప్ చేసి ఆ ప్లేస్లో ఉండేలా చేశారు, నాకు కానీ నిజంగాని చెప్పలేదు అంటే ఒక్క బుల్లెట్తో నీ పని అయిపోతుంది మొత్తం అని చెప్పని అనగానే ఇంకా బెదిరించినట్టుగా చెప్పేటప్పటికీ ఇంకా భవానీ శంకర్ అయితే అసలు నిజమైతే బయట పెడతాడు. ఇదంతా మీ అత్త దమయంతి చేసింది, ఇలా చేయమని చెప్పని అనడంతో ఇంకా నేరుగా ఇంటికైతే వెళ్ళేసరికి ఇంట్లో ఒకటి అయితే మళ్ళీ చేసి పెట్టుంటుంది. రాధే బామ్మగారిని ఏదో చేసేసింది అన్నట్టుగా ఆ టీలో ఏం విషయం కలిపిందో ఏమో స్పృహ లేకుండా బామ్మగారు పడిపోయారు అన్నట్టుగా అయితే ఇంకా మళ్ళీ ఇదంతా ప్లాన్ నీదే అన్న విషయం విక్రమ్కి అయితే తెలుసు.